ఎక్కడ చేసి చెప్పండి నోటిఫికేషన్ మేము అడుగుతాం నోటిఫికేషన్ మీరు ప్రశాంతంగా మాట్లాడుకుని చెప్పండి మాకు నోటిఫికేషన్ కావాలంటున్నాం త్వరలో అంటున్నారు కింద పడదు దెబ్బ తాకిందా ఆగదా మీరు రాత్రి తాగదా అన్న ఈ కడుపు కోతనే ఎన్నిసార్లు చెప్పాలి వీళ్ళకు దాదాపు 2 సంవత్సరాల కాలం అయిపోయింది ఇది 3వ సంవత్సరం ఇంత ఘోరంగా లాడేస్తున్నా నేను ఏమడిగినా వీళ్ళని నోటిఫికేషన్ ఇవ్వండి అయ్యా 2 సంవత్సరాలు అయిపోయింది మరి ఎందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా పోలీసులు పని చేయట్లేదా మాకు కావాల్సింది ఉద్యోగాలు మాత్రమే వస్తా సార్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే చూస్తూనే ఉన్నారు కదా ప్రభుత్వాన్ని కూలుస్తామని హెచ్చరిక చేస్తాను దిల్సున్నవారు కట్ట నుంచి మాట చెప్తాను నీ ఇల్లు కూడా ముట్టడి చేస్తా ఎంతమంది పోలీసులు పెట్టుకుంటే ఇది నిరుద్యోగులు వర్సెస్ రేవంత్ రెడ్డి కొడంగల్ డిపాజిట్ దగ్గర ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షం మా నిరుద్యోగులు మా ఎస్ఐపిసి అభ్యర్థులు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం బరాబర్ రేవంత్ రెడ్డి 20,000తో నువ్వు బరాబర్ గా ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే లేకపోతే నిన్ను నీ అర్థం మొత్తం చూస్తున్నారు కదండి దిల్సుఖ్ నగర్ మొత్తం కూడా నిరుద్యోగులతో అంతా కత్తరిల్లిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఈ రోజు మొత్తం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి నోటిఫికేషన్లు 19,000 ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల విషయంలో కేవలం 5,000 పోస్టులే ఇస్తామని చెప్పి హంగామా చేస్తుంది. కానీ నిరుద్యోగులంతా కూడా ఈరోజు ముక్తకంఠంతో దిల్సుఖ్ నగర్ వైపుగా రావడం జరిగింది.